హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం మణికొండలోని చిత్రపురి కాలనీలో రెండో రోజు కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. సో అనుమతులకు మించి విల్లాలు నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలపైన, ఈ అక్రమ విల్లాలపైన కూల్చివేతల పర్వం సాగుతోంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మణికొండ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్, అలాగే మణికొండ టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా ఈ యొక్క కూల్చివేతలో భాగంగా ఉదయమే రంగంలోకి దిగారు. సో మణికొండ మున్సిపల్ కమిషనర్ ఆదాల మేరకు ఈ యొక్క విల్లాలు కూల్చివేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తెలుపుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అలాగే స్థానిక పోలీసు బందోబస్తుతో కూడా ఈ యొక్క కూల్చివేతలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమ నిర్మాణాలపైన ఒక పక్క హైడ్రా అధికారులు కొరడా విధిస్తూ ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ యొక్క అక్రమ నిర్మాణాలపైన ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా కొరడా విధిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోట్లాది రూపాయలు కూడా వెచ్చించి ఈ యొక్క విల్లాలు నిర్మాణాలను కూడా యజమానులు నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీటన్నిటిని కూడా నేలమట్టం చేస్తూ, భూస్థాపితం చేస్తూ యజమానుల గుండెల్లో రైళ్లు పడిగట్టిస్తున్నారు. ఒక పక్క హైడ్రా అధికారులు, మరొక పక్క ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారులు. ఈ యొక్క అక్రమ నిర్మాణాలపైన అధికారులంతా కూడా సీరియస్గా ఈ యొక్క వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి విల్లాలే ఇంకొక నెక్స్ట్ లేన్లో కూడా, తర్వాతి లేన్లో కూడా ఇంకొక 3 విల్లాలు కూడా ఉన్నాయి. ఆ 3 విల్లాలని కూడా ఇలాగే ఈ తరహాలోనే కూల్చివేతకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పలుమార్లు వాళ్ళకి నోటీసులు అందించినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో మున్సిపల్ అధికారులు అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు డిమాన్స్ట్రేషన్ని చేపట్టినటువంటి పరిస్థితి, సిచ్యువేషన్ కూడా ఉంది. సో మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళి ఆ 3 బిల్డింగ్స్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మీరు చూడొచ్చు, మనం మరొక లైన్లో ఉన్నాము. ఇందాక మీరు బిల్డింగ్ కూల్చివేస్తున్నటువంటి లైన్ నుంచి పక్క లైన్లోకి వచ్చాము. మీరు చూడొచ్చు, మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తాడు. వరుసగా ఇక్కడ కూడా 3 విల్లాస్ ఉన్నాయి. సో ఈ 3 విల్లాస్కి కూడా పర్మిషన్ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. పర్మిషన్ లేకుండానే వీటిని పూర్తి స్థాయిలో నిర్మించారు. సో అధికారులు పలుమార్లు హెచ్చరించి, పలుమార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఇవ్వనందున ఈ 3 బిల్డింగ్స్ని కూడా ముందస్తుగానే కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ముందున్నటువంటి ప్రహారీ గోడలు అలాగే పైన ఉన్నటువంటి గోడలో కొంతమేర భాగాన్ని కూడా కూల్చివేశారు. సో ఈ కూల్చివేసిన తర్వాత, ఆ బిల్డింగ్ తర్వాత నెక్స్ట్ ఇదే లైన్లో ఉన్నటువంటి ఈ 3 బిల్డింగ్ని కూడా కూల్చివేసి అధికారులు కూల్చివేస్తామని చెప్పి కూడా మనకు తెలపడం జరిగింది. సో అధికారుల లెక్కల ప్రకారం సుమారుగా 220 విల్లాస్కి మాత్రమే పర్మిషన్ తీసుకున్నట్లుగా కూడా తెలిపారు. అయితే పర్మిషన్ తీసుకున్నటువంటి 220 కాకుండా ఎక్స్ట్రాగా ఇంకొక 7 విల్లాస్ని కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఆ ఎక్స్ట్రాగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి 7 విల్లాల్ని మాత్రం అధికారులు నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ జాఫర్తో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.